2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని అందులోకి వేసుకోవాలి. ఉండలేమి ఏర్పడకుండా కలుపుతూనే ఉండాలి. మిగిలిన హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్ని, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న బౌల్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వర్మిసెల్లి వేసుకొని స్పూన్ లేదా గ్లాస్తో ప్రెస్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కూడా వేసుకోవాలి. పైన నుంచి కూడా కొంచెం రోస్ట్ చేసుకున్న వర్మిసెల్లిని వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.